యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఆదివారపు దినాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఇందులో ఉన్నటువంటి రెండు భాగాలను గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు తాను తండ్రి యొద్ద నుండి వచ్చానని తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి అనే సంగతిని పస్కా పండగ కంటే ముందే గుర్తించారండి. తను తండ్రి యొద్ద నుండి వచ్చాడు కనుక తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలి. నేను దీని గురించి ఆలోచించే ముందు ఒకసారి 16వ అధ్యాయంలో వెళ్ళి చూస్తాను. నేను 28వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంలోకి వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పారు. తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు కానీ పరలోకం నుండి తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చేసినాక తన పనంతా అయిపోతుంది, ఇక నేను తండ్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి గడియ దగ్గరికి వచ్చేసిందని ఆయన తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ సంగతుల గురించి ఆలోచించేటప్పుడు అదే వాక్య భాగంలో రెండో భాగం కూడా ఏముందంటే 13వ వచనం అధ్యాయం 1వ వచనం, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఏంట్రా ఈ పదం అసలు? ఇదేమన్నా కొంచెం ఆలోచించండి మీరు. అంతం వరకు ప్రేమించడం అంటే ఆయన లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అంటే ఏంట్రా? ఆలోచించండి ఒకసారి మీరు. అంతా జున్నుగాడి రాసా చేద్దాం. అంతం వరకు ప్రేమించడం అంటే కాదు, అలాగా. దాని మీద ఒక అంకె ఉంది 2 అని. దాని కింద పుట్టినోట్లో ఏమని రాసిందో చూడండి. సంపూర్ణముగా అనగా 100% అని అర్థం, 100% అని అర్థం. ఇంకా మధ్యలో ఇంకా చిన్న -1 కూడా లేదండి. యేసుప్రభు ఎంత ప్రేమించారట తన పిల్లల్ని, తన వారిని అంతము వరకు అనగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమించారట. దేవుని యొద్ద నుండి వచ్చాడు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ కాలక్రమం దగ్గరకు వచ్చేసింది కనుక, ఇది లాస్ట్ మినిట్స్లో ఉన్నాడు కనుక ఆయన వారిని సంపూర్ణంగా ప్రేమించారు. ఏంటది చెప్పండి. 33 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నది ఒక ఎత్తు అయితే, బాప్తిసం తీసుకున్నాక 3.5 సంవత్సరాలు చేసినటువంటి సేవ ఇంకొక ఎత్తు అయితే, ఇప్పుడు లాస్ట్ డేస్లో ఉన్నారు ఆయన. తను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళే టైం వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో వారిని సంపూర్ణముగా ప్రేమించెను. ఈ పదానికి అర్థం ఏంటి? ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సంగతి ఏంటి? నేను ఒకసారి ఆలోచిస్తాను. నేను మీ మధ్యలో యేసుప్రభు కొండ మీదకి వెళ్ళారు పట్టుబడే ముందు రాత్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన ప్రేయర్ ఏంటి? ప్రేయర్? అయ్యా నీ ఇష్టమైతే ఈ గిన్నెను, ఆ ప్రార్థన చేశారంటే అప్పటికి అది 100% ప్రేమించినట్లా కాదు సార్. ఆలోచించాలి మీరందరూ, బాగా ఆలోచించండి. ఆయన వారిని పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమించారని లేఖన భాగాన్ని మనం చదివేటప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళి నీ ఇష్టమైతే ఈ గిన్నెను తీసేయి అన్నాడేంటి? అప్పుడు ఒకవేళ ఆ గిన్నెని దేవుడు తీసేస్తే ఇది అంతా ఇమాజిన్. తీసేయడం కుదరదులేండి, అది వేరే విషయం. ఇమాజిన్ అక్కడికి వెళ్ళి ఆయన చేస్తున్నారు, ఈ గిన్నెను నా దగ్గర తీసేయంటే అర్థం ఏంటంటే ఆయన తన సహోదరులను సంపూర్ణంగా ప్రేమించినట్లా కాదా? కానే కాదు. ఎందుకని? ఆ గిన్నెలో అనేది ఆయన త్రాగితేనే అప్పుడు సంపూర్ణం అయిపోతుంది 100%.
కాబట్టి ఇప్పుడు ఏం చేశారు ఆయన? 100% ప్రేమించే ముందు ఆయనకు డౌట్ వచ్చి అక్కడ 99 దగ్గర ఆగారు కొద్దిసేపు. అది కూడా క్షణాలే, నిమిషాలు కూడా కావాలి, కేవలం క్షణాలే ఆగారు. అక్కడ ఆగి తర్వాత ఏం చేశారంటే, ఇది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నేను దీన్ని తాగడానికే వచ్చాను కనుక దీన్ని నేను తాగితేనే ఇది నా ముందు నుండి పోవడం, కుదరకపోతే తాగేస్తాను. దీనినే ఏమన్నారంటే 100% ప్రేమించడం. గిన్నెలోని త్రాగటం అంటే మనం విన్నంత సులువుగా లేదు ఆ మాట. దాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంత కఠినమైనటువంటి శిక్షణ ఆయన అనుభవించారంటే, ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యులు కూడా అంతకు ముందే బొడ్లో కత్తి తీసి మలుపు చెవి తగలిగినటువంటి శిష్యులు కూడా అమ్మతోడు తుమ్మతోడు ఆయన ఎవరో నాకు తెలియదని చిన్న పిల్లల ముందు అబద్ధం ఆడే అంతటి ఒక నాన్ స్టీజ్ సన్నివేశాలు క్రియేట్ అయి ఉన్నాయి. అక్కడ ఘోరమైనటువంటి సంగతులు ఏర్పడి ఉన్నాయి. పరిస్థితులు అతలకుతలం అయిపోయినాయి పరిస్థితులన్నీ. అక్కడ ఈయన వాడిని అని చెప్పుకోవాలంటే సొంత శిష్యులు కూడా కుంటివాడిని గుడ్డివాడిని బాగు చేస్తే ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు కూడా 12 గంపలు ఆయన మిగిలిపోయిన ముక్కలను మోసుకొచ్చినటువంటి శిష్యులు కూడా ఆయన వాడిని నేను అని చెప్పుకోవడానికి భయపడి గజగజలాడే అంటే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆయన రెడీ అయిపోయి వచ్చేసారు పైనుండి కిందికి. వచ్చే ముందు మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ శిష్యులు నిద్రపోతుంటే ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి లాస్ట్లో ఏం చెప్పారు సార్? అది రెండోసారి. ఇది లాస్ట్ వచ్చేసరికి నిద్రపోతుంటే హ్యాపీగా పోయి రెస్ట్ తీసుకోండి, ఇక మనిషికి మాట పట్టుబడే టైం వచ్చేసింది అన్న. ఇంకా మీరు పోయి రెస్ట్ తీసుకోండి, అనవసరం, మీరు మెరుగుతూ ఉన్నా కూడా ఇది అనవసరమైన విషయమే, జరగాల్సిందే. మీరు హ్యాపీగా పోయి ఇంట్లో పోయి నిద్రపోండి అన్నాడు. ఇక మీరు హ్యాపీగా పోయి నిద్రపోండి. దేవుడి మీదనే దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. అందుకోసమే యేసు ప్రభు చివరి గడియల్లో చేసినటువంటిది చూస్తున్నాను నేను. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఆయన తాను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆయనకు ఒక అర్థమైపోయింది. పస్కా పండగ ముందే టైం వచ్చేసింది. ఈ టైం రావడానికి గురించి నేను మీ అందరితో ఒకసారి ఆలోచిస్తాను. ఆయన తండ్రి యొద్ద నుండి కదా వచ్చారు. తండ్రి యొద్ద నుండి వచ్చినప్పుడు ఎలా వచ్చారో ఒకసారి ఆలోచించాలి మనం అందరం. ఆయన ఎందుకు వచ్చారో కూడా మనం ఆలోచించాలి. ఆయన రావడానికి గల ముఖ్య కారణం ఏంటో కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వెళ్ళి చూద్దాం. అధ్యాయం కూడా యేసు ప్రభు భూమి మీదగా రావడానికి, ఆయన భూమి మీదగా పంపబడడానికి కావలసినటువంటి ఆ దేవుని చిత్తం ఏంటో అక్కడ రాయబడి ఉంది 6వ అధ్యాయం మొత్తంలో. అది ఒక పరలోకంలో జరిగినటువంటి సన్నివేశం, ఒక మీటింగ్. అది పరలోకంలో దేవుడు తన దూతంతో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్. అది అంత పెద్ద మీటింగ్లో అప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. 8వ వచనం 9వ వచనం 2 వచనాలు మీటింగ్లో ఒక ప్రశ్న ఎదురైంది. అక్కడ చదవండి ఒకసారి, ఏం ప్రశ్న ఎదురైంది? అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము ఎవరు భూమి మీదకి పోతాడని ప్రభువు మాట్లాడడం వింటిని. అక్కడ ఒక క్వశ్చన్ ఎదురైంది పరలోకంలో ఆ మీటింగ్లో. నేను ఎవరిని పంపించాను, నా మా నిమిత్తం ఎవరు పోతారు భూమి మీదకి అని ప్రశ్న. అప్పుడు దానికి ఒక జవాబుగా పక్కనే వచ్చింది వచనం. ఏముందంటే 9వ వచనంలో, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని ఆయన అడిగినటువంటి సందర్భం. పరలోకంలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో దేవుడు అడిగారు, అయ్యా భూమి మీదకి మా నిమిత్తం ఎవరు పోతారు అంటే యేసు ప్రభు ముందుకు వచ్చేసి నేనున్నాను, నన్ను పంపాను. అప్పుడు దేవుడు బాగా సంతోషించి ఆనందించి ఆయనను ఆనంద తైలంతో అభిషేకించారు. ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో వెళ్ళి చూడగలం. ఏం చేశారంటే దేవుడు ఆనంద తైలంతో అభిషేకించారు. అభిషేకించడం వలన ఆయన అభిషిక్తుడుగా మారిపోయారు, దేవుని చేత అభిషేకం పొందినట్టు. మరి అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? దావీద్ సార్ మీకే క్వశ్చన్. అభిషిక్తుడు అనగా క్రీస్తు.
దేవుని చేత అభిషేకం పొందాడు. దేవుడు ఆయనను ఆనంద తైలంతో అభిషేకించాడు. ఎప్పుడు ఇది? మీటింగ్లో జరిగినటువంటి సంఘటన. నేనున్నాను, నన్ను పంపము అనేసి ఆయన ముందుకు వచ్చినప్పుడు దేవునికి మహా సంతోషం కలిగి ఆయనను ఆనంద తైలంతో అభిషేకించినటువంటి సంఘటన. అలా అభిషేకించడం వల్ల ఏమైందంటే ఆయన అభిషిక్తుడుగా మారిపోయారు. ఆయనే అభిషిక్తుడు అనగా క్రీస్తు. ఇప్పుడు అలా అభిషేకం చేసిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పారు. ఏంటో తెలుసా? నీవు 5వ వచనం చూస్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు 9వ వచనం చూసాం కదా, ఇప్పుడు 5వ వచనం చూసాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈరోజు నుంచి నువ్వు నా కుమారుడు అని చెప్పేశారు ఆయన. నేను ఈరోజు నిన్ను కన్నాను అన్నాడు. ఎలాగన్నాడు? ఆనంద తైలంతో అభిషేకించడం ద్వారా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును కన్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పారు. ఇదంతా పరలోకంలో జరుగుతున్నటువంటి మీటింగ్లో జరిగినటువంటి సంఘటన. ఇలా జరిగిన తర్వాత మీటింగ్ తర్వాత ఆయన అడిగారు క్వశ్చన్. ఏమడిగారు? నేను ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. ఎన్నాళ్ళ వరకు ఇది అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన ఎప్పుడు రావాలో కూడా అక్కడ చెప్పబడింది. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే అంతా గతించిపోవాలి, శేషం మిగిలిపోవాలి, శేషం కూడా నాశనం అయిపోవాలి. అప్పుడు దాంట్లో ఒక 10% మిగలాలి. ఆ 10% కూడా మిగిలినాక అక్కడ కూడా ఇబ్బందులు ఎదురు కావాలి. ఆ తరువాత యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అంటే నువ్వు అక్కడి నుంచి రావాలి అని చెప్పాడు. యెషయి ఎవరు? ఈ యెషయి ఎవర్రా? నేను బన్ను ఒకటి ఆన్సర్ చేస్తాను. ఈ యెషయి ఎవరు? ఎవరైనా యెషయి ఎవర్రా? కాదు, దావీదు గారి నాన్నగారు. దావీదు మహారాజు ఎవరైతే ఉన్నారో ఆ దావీదు రాజు గారి వాళ్ళ నాన్నగారి పేరు యెషయి. అంటే యెషయి కుమారుడుగా వచ్చినటువంటి ఆ దావీదు వంశంలోంచి నువ్వు రావాలి. యెషయి మొద్దు నుండి చిగురు పుడితే దాంట్లోంచి నువ్వు రావాలని. అందుకే యేసుప్రభు ఎప్పుడైనా అలా వెళ్తున్నప్పుడు ఆ కుండివాళ్ళు కానీ, గుడ్డివాళ్ళు కానీ, ఆ దెయ్యం పట్టిన వాడు కానీ, లేకపోతే మన కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు కానీ ఆయన్ని ఏమని పేరు పెట్టి పిలుస్తుండేవాళ్ళు తెలుసా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అలాగనే మత్తయి సువార్త మొదలు పెట్టినప్పుడే ఏమని రాయబడిందో తెలుసా? అబ్రహాము కుమారుడవు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇలా రాశారు. ఇదంతా ఎప్పుడు నిర్ణయించబడిందంటే జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో జరిగినటువంటి నిర్ణయం ఇదంతా. ఆ నిర్ణయానుసారమే ఆయన అక్కడి నుండి భూమి మీదకి మరియ గర్భంలో నుంచి వచ్చేసారు బయట. ఇలా వచ్చినటువంటి ఆయన 33 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడి మధ్యలో జీవించిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళవలసిన టైం వచ్చేసిందని తెలిసేసి తిరిగి ఏమంటున్నారో తెలుసా ఆయన? నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళాల్సిన టైం వచ్చేసిందని చెప్తున్నారు ఆయన. మీ అందరికి కూడా ఇంకొక విషయం చెప్తాను. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? సేమ్ టు సేమ్ ప్యాటర్న్. యేసు ప్రభు ఎలాగైతే తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చారో తల్లి గర్భంలో ప్రవేశించి ఎట్ ద సేమ్ టైం మనం కూడా అలాగే వచ్చాం. మన తల్లి గర్భంలోంచి బయటికి ఎక్కడి నుంచి? దేవుని యొద్ద. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఈరోజు ఇక్కడ వర్షిప్ ఉంది, 8 గంటలకు వర్షిప్ ఉందని మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చేసారు. వర్షిప్ అయిపోయినాక మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు వర్షిప్ అయిపోయిన తర్వాత? ఇక్కడే ఉండిపోతారా? వర్షిప్ అయిపోయినాక లోపల తలుపులు వేసుకొని ఇక్కడే పడుకొని నిద్రపోయి ఇక్కడే ఉంటారా? మీరు వచ్చిన పని అయిపోయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళవలసిందే మీరు. అలాగనే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆయన ఏం చెప్తున్నారంటే నేను తిరిగి అక్కడికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, టైం వచ్చేసింది. మేమందరం ఎవరైనా చనిపోగానే పోయి ఇదే చెప్తుంటాం అందరం. మొన్న అయినది వెనకటి వలనే
ఆడ నుంచి వచ్చింది కాబట్టి తిరిగి అక్కడికే పోవాలయ్యా, అది ఇక్కడ శరీరం తల్లి గర్భంలోకి వచ్చింది కాబట్టి మనం దీన్ని తీసి భూమిలో పెట్టాల్సిందని చెప్తుంటాం మేము వెళ్ళి. యేసుప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను తిరిగి మళ్ళీ అక్కడికి, ఆ టైం వచ్చింది కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అంతము వరకు అనగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సంపూర్ణంగా 100% మా దున్నగాడు వెళ్ళి పరీక్ష రాయగానే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే ఏమొచ్చిందంటే 100 వచ్చింది. 100కి 100. అంటే వాటి దగ్గర ఏమైనా తప్పులు ఉన్నాయా? మన ఈ ప్రవచనం వెళ్ళి పరీక్ష రాసింది 95 వచ్చాయి 100కు. ఎన్ని ఉన్నట్టు తప్పులు? అంటే అది సంపూర్ణమైన అంకేనా? జున్నుగారికి మాత్రమే సంపూర్ణమైన అంకే. ఎందుకంటే ఇంకా వేరే లేదు. 100కి. ఇలాగూ యేసుప్రభు సంపూర్ణంగా ప్రేమించాడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు. తన వారిని అని ఉంది సుమి, తన వారిని అని ఉన్నది భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదు. మీరు ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటున్నట్టు దేవుడు ఆయన తన కుమారుణ్ణి పాపుల కోసం పంపించాడని. ఈ స్టేట్మెంట్ తప్పు. అసలు పాపుల కోసం కాదు పంపించింది ఆయన, పాపులను రక్షించడానికి వచ్చాడు, పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు ఆయన. మన యూత్ పిల్లల స్టేట్మెంట్ అదే ఉంటుంది. నేను ఊక పాపంలో ఉన్నా కాబట్టి యేసుప్రభు మాతోనే ఉంటాడు అని అనుకుంటాను. మీకోసం వచ్చాడు కానీ మీతో ఉండడానికి రాలేదు ఆయన. పాపులను ప్రేమించడానికే వచ్చాడు కానీ పాపాన్ని ప్రేమించడానికి రాలేదు ఆయన. నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించేసి నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నిన్ను క్రీస్తు సంఘంలో ప్రవేశపెట్టడానికి వచ్చాడు. తన రక్తంలో కడిగి నిన్ను తీసుకెళ్ళి ఆ క్రీస్తు సంఘంలో ప్రవేశపెట్టడానికి వచ్చాడు. తద్వారా ఏం జరిగిందంటే, నువ్వు ఆ సంఘంలో ప్రవేశపెట్టబడిన తర్వాత, నీలో ఉన్నటువంటి పాపాలని క్షమించబడిన తర్వాత, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడినాక నీ జీవితంలో నువ్వు చేసే క్రియలను బట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం అయిపోయింది. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మీరు, అంటే ఇప్పుడు చెప్తున్నా కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నన్ను, ఇప్పుడు చెప్తున్నా కాబట్టి. ఇప్పుడు దాకా మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ, మీరు నన్ను పరిశీలిస్తూ ఉన్నారో లేదో తెలియదు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం ప్రే చేస్తానో మీరు ముందు వినండి. అసలు అందరిలాగా అయ్యా ఈయన పరలోకం చేర్చుకో, ఈయన ఆత్మకు శాంతి దయచేయి, ఇలాంటి ప్రార్థనలు నేను చేయలేను. అసలు ఎందుకు చేయలేనంటే నాకు తెలుసు, వాడు నా కళ్ళ ముందే బ్రతుకుతున్నాడు కనుక వాడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో నాకు తెలుసు, వాడు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలుసు నాకు. అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర పోయి అబద్ధాలు ఆడలేను నేను. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడు. దేవుని దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పలేను. అయ్యా నేను నువ్వు పరలోకంలో చేర్చుకో అని నేను చెప్పలేను నేను, ఎందుకంటే పరలోకంలో పోయే అర్హత లేదు అని. నేను వెళ్ళి మళ్ళీ దేవునితో అబద్ధం ఆడాలా? వీళ్ళందరూ ఇదేంటంటే, ఇప్పుడు దేవునితో మాట్లాడడం అనే సంగతి తెలియక ఎదురున్నటువంటి మనుషులకు ఆదరణ కలగాలని, వాళ్ళకు ఓదార్పు కలగాలని ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారు. నేను వెళ్ళి ఏం ప్రార్థన చేస్తుంటానో తెలుసా? అయ్యా ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆదరించండి, ఓదార్చండి అని ప్రేయర్ చేసి, ఆయన ఈ భూమి మీద నివసించినప్పుడు ఆయన చేసినటువంటి క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయనకు మీరు ఇచ్చారని చెప్తాను. ఆయనకు ఏదైతే నిర్ణయించబడిందో ఆ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కనుక వీళ్ళ కోసం నువ్వు వీళ్ళని ఆదరించు, వీళ్ళకి నువ్వు తోడుగా ఉండని ప్రార్థన చేస్తావు కుటుంబం కోసం. అంతేగాని అక్కడికి పోయినాక నువ్వు ఈ నరకంలో ఉన్నవాడిని కాస్త తీసి పరలోకం లేయి, పరలోకంలో ఉన్నవాడిని తీసి నరకం లేయి, మన చేతిలో పని కాదు అది సుమి. కానీ అందరూ ఇలాగే. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఇప్పుడు ఆయన నీ రాజ్యంలో చేర్చుకొని చేస్తాడు ఒక ఆయన ప్రార్థన. ఎప్పుడు? చచ్చిపోయినాక ఒక 18 గంటల తర్వాత వాడు సమాధి చేయడానికి పోయేటప్పుడు చేస్తుంటారు వచ్చి అయ్యగారులు ఇక్కడ ప్రార్థన. ఏ అయ్యగారులు చేస్తుంటారంటే, అయ్యా ఈయన నీ రాజ్యంలో చేర్చుకోట. నేను చెప్తా ఇద్దాది ఈ రికమెండేషన్ తెలియద్దా? 18 గంటలైంది. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, ఒక్క క్షణంలోనే, వేరే ఆప్షనే లేదు మీ, ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళాలో. మరి ఇప్పుడు నేను పోయి ఇక్కడ ఒక రికమెండేషన్ లెటర్ రాసుకొని పోయి, అయ్యా ఇగో పలానా సో అండ్ సో వ్యక్తిని నరకంలో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి నీ రాజ్యంలో పెట్టుకో అని నేను చెప్తే సరిపోయిద్దా? చెల్లిద్దా? కానీ మనుషుల కోసం చెల్లింది.
మనుషులందరినీ సంతోషపెట్టడానికి చెల్లింది. లేకపోతే మీరు నా దగ్గర ప్రార్థన మానేసి వేరే ప్రార్థన బోధన భయం అయింది కాబట్టి ఆ భయం నుంచి పుట్టుకొస్తాయి ఇలాంటి మాటలన్నీ. దేవుడిని అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని. ఒక్కొక్కసారి అది మనసు కఠినం అయిపోతే నేను అసలు ప్రార్థన చేయను, మీరు చేయండి బ్రదర్, మీరు చేయండి అంటుంటాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నాకు మనసు రాకపోతే నేను వేరే బ్రదర్స్ అందరిని అడుగుతుంటాను, మీరు చేయండి అని. తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి మనము తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన వారమైన ప్రార్థనకు వచ్చినటువంటి మీరందరూ 8 గంటల ప్రార్థనకు వచ్చినటువంటి మీరందరూ ప్రార్థన అయిపోయినాక తిరిగి మీ ఇంట్లోకి వెళ్ళవలసిందే. ఇక్కడ మీకేం పని లేదు. ఇక్కడ ఒక పని మీద వచ్చారు, పని అయిపోయింది, తిరిగి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే మీరంతా. అలాగనే మీరందరూ దేవుని యొద్ద నుండి వచ్చారు, భూమి మీద ఒక పని మీద వచ్చారు. ఆ పని పేరేంటంటే భూమి మీద ఆయనకు మహిమ కలిగే విధంగా జీవించడం అనే పని మీద వచ్చారు మీరు ఇక్కడ. నేను ఇంకొక విషయం, ప్రార్థనకి ఎందుకు వస్తాం మనం? మన దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ కలిసి గడపడానికి వస్తాం, అవును కదా? వచ్చేసిన తర్వాత మనం ఆ పని మానేసి ఫోన్లలోనో లేకుండా మన బుర్రంతా తీసుకుపోయి ఇంటికాడలో పెట్టుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మనం వచ్చిన పని మన ఆ లక్ష్యం నెరవేరిందా? మా ప్రవచనను మళ్ళీ ఒకసారి మా సురక్షను ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటా. వాళ్ళని బడికి పంపించాం మేము. బడికి పోయినాక వాళ్ళు ఏం చేయాలన్న బడిలో పాఠాలు నేర్చుకోవాలి, వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ చేయాలి. సంవత్సరం వచ్చేసరికి పరీక్ష పెట్టారు. ఇప్పుడు పరీక్ష పెడితే ఇప్పుడు మనం చేసిన పనులను బట్టి అప్పుడు పరీక్షలో రిజల్ట్ వస్తుంది. బాగా హార్డ్ వర్క్ చేసి హోంవర్క్ చేసిన వాడు ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిపోతాడు. చదవకుండా ఉంటే ఫెయిల్ అయిపోతాడు. మా ప్రవచనాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆమె అసలు చదవట్లే, పుస్తకం బడి నుంచి రాగానే బ్యాగ్ ఇట్లా ఇసిరేసి పోయి వాళ్ళ స్నేహితులతో వాళ్ళతో మట్టి గిట్టి మశానం అంతా ఒంటి మీద ఉన్నదాకా ఆడుకొని అలసిపోయి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు కానీ స్నానం చేయగానే ఆ స్నానం చేసి ఒక 2 ముద్దలు తిని పండుకోవడం చేస్తుంది. ఇప్పుడు ఎన్ని మార్కులు తెచ్చుకోగలదు ఆమె? భూమి మీదకి పంపబడ్డటువంటి నీవు ఎందుకు పంపబడ్డావో మీ అందరికీ తెలుసు. నా మహిమ నిమిత్తం మీరు ఈ భూమి మీదకి పంపబడ్డారని దేవుడు చెప్పినటువంటి మాట మీ అందరికీ తెలుసు. భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే మన దేవుణ్ణి మహిమపరచడం కోసమే వచ్చాం. ఆయనను మహిమపరిచి ఆ తర్వాత మనం ఆయన ఉన్న స్థలంలో మనం ఉండడానికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ. యేసుప్రభు ఇది చెప్పలేదా? లాస్ట్లో ఈ మాట చెప్పలేదా తండ్రితో? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను నేను అన్నాను. అందుకే తండ్రి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గర పోతున్నా అని చెప్తున్నాడు. మరి మీరందరూ ఆలోచిస్తూ ఉండాలి. ఇదంతా పరలోకం నుండి వచ్చినటువంటి ఆయన, దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చాడో మీ అందరూ తెలుసుకోవాలి. ఆయన పని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి ఆ పనిని నెరవేర్చడం అంటే మనం అందరం కలిసి ఆలోచిస్తే ఒకసారి 53వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథంలో వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం అందరం కలిసి. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధిని కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చేసింది. అతడు దీర్ఘాయుష్మంతుడగు. యెహోవా ఉద్దేశము అతని వలన, ఇది ఆయన దేవుని చిత్తం. అది ఆయన విషయంలో, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తం ఏంటంటే అతని నలగగొట్టుటకు ఆయనకి సంతోషం. నలగగొట్టడం వల్లనే ఆయన చిత్తం అక్కడ నెరవేర్చబడుతుంది అన్నారు. అందుకోసమే ఆ నలగగొట్టడం కోసమే భూమి మీదకు పంపించారు ఆయన. కొండ మీద వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ నలగగొట్టడం గురించినటువంటి సంపూర్ణ అవగాహన ఆయన బుర్రలో ఉండడం వల్ల నీ ఇష్టమైతే ఇది తీసే అన్నాడు. అప్పటికప్పుడు వద్దు, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. ఇది దేవుని చిత్తం. ఇది ఆయన అక్కడ ఎవరి పంపుదును మా నిమిత్తం భూమి మీదకి ఎవరు పోతారు అన్నప్పుడే నిర్ణయించబడినటువంటి సంగతి ఏంటంటే ఆయనని నలగగొట్టుట దేవునికి ఇష్టం. ఈ విషయం కూడా ఆయనకు తెలిసే వచ్చాడు భూమి మీద.
ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వరకు ఇదే రాశారు. దేవుని నిత్య సంకల్పము, ఆయన ప్రణాళిక ఇదే. ఏంటది? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా కుమార్తెలుగా స్వీకరించాలని ఆయన ముందుగా తన కోసము మనలను నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఎప్పుడురా? భూమిని కూడా తయారు చేయలేదు ఆయన. భూమిని కూడా తయారు చేయకముందే దేవుని చిత్తం ఏంటట? యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలనే దేవుని చిత్తం ఇది. అందుకే ఆయనను నలుగగొట్టుటకు మన తండ్రికి ఇష్టమైంది. యేసుక్రీస్తుని వాళ్ళు కొరడాలతో కొట్టడం దేవునికి ఇష్టం. 3 మేకుల మీద వేలాడదీయడం దేవునికి ఇష్టం. దేవుడు అది చేయమనే పంపించాడు పిల్లలు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నేను మా బన్నును తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒకసారి మా బన్నును తీసుకొని, ఇప్పుడు నువ్వు సరాసరి వైరాబో, ఆ వైరాలో 100 మర్డర్లు చేసినోడు ఉన్నాడు ఒకడు. మన దగ్గర పోయి వాడిని కొట్టి వాడు తలగా తీసుకొని రాన్నాడు అనుకుంది. బన్నుని ముందు వాళ్ళ నాన్నగారు పంపిస్తారా అక్కడికి ఆ పని మీద? కొన్ని వాళ్ళ అమ్మగారు పంపిస్తారా? కొన్ని తనైనా పోతాడా అసలు అక్కడికి? ఒక 100 మందిని చంపినటువంటి ఒక నరహంతకుడి దగ్గరకు అతని చేతిలో కత్తి ఉండగా అతను అందరినీ ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిను ఆయన హింసించి చంపేస్తున్నటువంటి వాని దగ్గరకు ఏ తండ్రి అయినా తన కుమారుడిని పంపిస్తాడా? కానీ దేవుడు ఏం చేశారో తెలుసు? పోతే వాళ్ళు చంపేస్తారని తెలుసు, ఆయన హింసిస్తారని తెలుసు, సొంత ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళే ఆయనను సిలువలో వేలాడదీస్తారని కూడా తెలుసు. దేవునికి తెలిసి ఆ పని మీదనే పంపిస్తారు. పోతే ఆయన కొడతాడని తెలిసి ఎన్ని కొరడా దెబ్బలు కొడతారో కూడా తెలుసు కనుక ఆ కొరడా శిక్షలు అనుభవించడానికి పంపించాడు కుమారుడు. పక్కలో బల్లెం పెట్టి పొడుస్తారని తెలుసు కనుక బల్లెం పెట్టి పొడిపించుకోవడానికి పంపించారు ఆయన. ముండ్ల కిరీటం పెడతారు కనుక ఆ ముండ్ల కిరీటం పెట్టించడానికి పంపించారు దేవుడు తన కుమారుని. ఆయన్ని చంపేస్తారు కనుక ఆ చంపేసి వాళ్ళందరూ వికటాటహాసంతో ఆయన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టి దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు న్యాయాధిపతులు అందరూ కలిసి సీలు వేసి అక్కడ ఒక కాపలా పెడతారని తెలుసు కనుక అలాగే పంపించాడు ఆయన. అన్నీ జరిగితే ఏం జరిగిందో తెలుసా ప్రియాంక? పరలోకం నుండి దేవుడు తన సైన్య సమూహంతో దిగొచ్చి ఆ బండరాలను తొలగించేసి అక్కడ ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ తెంపేసి లోపల చనిపోయి ఉన్నటువంటి ఆయనను బయటికి తీసుకొని విజయోత్సాహంతో వాళ్ళందరూ ఇంకొక విజయోత్సాహం చేసుకున్నారు. ఏంటి? చంపేశామని వీళ్ళు విజయోత్సాహం చేస్తుంటే ఇదిగో నేను తీసుకొచ్చేసానని దేవుడు తన దూతలతో కలిసి గొప్ప విజయోత్సాహం చేశారు అక్కడ భూమి. ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి మీరందరూ కలిసి. ఎందుకు దేవుడు ఆ గొప్ప విజయోత్సాహాన్ని తన కుమారుని చనిపోయినటువంటి ఆయన్ని 3వ రోజు ఎందుకు లేపాడు? ఈ విజయోత్సాహం ఎందుకు జరిగిందో మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే మన కోసమే. ఎందుకంటే ముందే దేవుడు ఆయన నేను నలగొట్టడానికి ఆయనకి ఇష్టం కనుక నలగొట్టించారు. ఆయనకు వ్యాధి కలగజేయడం ఇష్టం కనుక వ్యాధి కలగజేశారు. ఆయన మృతులలో నుండి తిరిగి 3వ రోజు లేపారు. అలా లేపడం ద్వారా ఏమైందట? ఆ యెహోవా ఉద్దేశము సఫలమైంది. అలాంటి ఆయన ఏం చేశారంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చి వీళ్ళందరినీ అంతము వరకు అనగా పరిపూర్ణంగా 100% ప్రేమించేశారట. ప్రేమించి ఏం పని చేశారో తెలుసా? ఇప్పుడు ఏం పని చేశారా ఇక ప్రేమించడం ద్వారా? ఆయన ఎవరో తెలుసా అసలు? పరలోకమందును భూమి మీదను సర్వాధికారము పొందబోతున్నటువంటి వాడు. అప్పటికి ఇంకా పొందలేదు, రెడీ ఉన్నారు పొందడానికి. అలాగనే
సమస్తమును ఆయన పాదముల కింద దేవుడు పెట్టారనే సంగతిని గుర్తెరిగినటువంటి వాడు ఆయన. అంతా తన పాదాల కింద ఉందని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఒక పళ్ళెం తీసుకొని, కిషోర్ ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళానికి నీళ్లు పెట్టుకొని పక్కన నడుముకు ఒక టవాల్ చుట్టుకొని ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎవరాయన? ముందు ఇప్పటిదాకా చూసాం మనం. ఆయన ఎవరు అసలు? దేవుని ఉద్దేశమును సఫలపరిచేవాడు, మనందరి కోసం శిక్షను అనుభవించడానికి వచ్చినటువంటి వాడు, మనందరినీ రక్షించి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వాడు. అంత గొప్పవాడు. పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని కూడా విడిచిపెట్టేశాడు ఆయన. ఏంటో తెలుసు అది? దేవునితో సమానముగా ఉండుట. దేవునితో పాటు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. అసలు వదిలేశారు దాన్ని. అక్కడ వదిలేసి వచ్చేసారు భూమి మీద. వచ్చి ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు శిష్యులు దగ్గర ఎవరో తెలుసా? ఈ శిష్యులు ఎవరో తెలుసా? అసలు కర్ణ శిష్యులు ఎవరో తెలుసారా? చేపలు పట్టుకునేవాళ్ళు, సుంకం వసూలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకు కొనగరాని వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళను, ఇలాంటి వాళ్ళని ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన శిష్యులుగా. లెక్కలేని వాళ్ళు, భూమి మీద ఎన్నిక లేని వాళ్ళని ఏర్పాటు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వాళ్ళ దగ్గరికి పోయి పళ్ళెంలో కాళ్ళు పెట్టి శుభ్రంగా కడిగేస్తున్నాడు. కడిగేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడంట? టవల్ తీసి, నడువుకున్న టవల్ తీసి పాదాలు శుభ్రంగా తుడిచేస్తాడు. ఇప్పుడు నేను మా సుధాకర్ సార్కి పక్కనే ఉన్నటువంటి మహేష్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత లేదా ఇంట్లోకి వచ్చే ముందు తలస్నానం చేసి తల దూడ్చుకొని, ముఖం దూడ్చుకొని, ఒళ్ళంతా దూడ్చుకున్నటువంటి మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ కాళ్ళు, పాదాలు కూడా టవల్ పెట్టి తుడుచుకున్నారా ఎప్పుడైనా మీరు? ఎందుకురా? ఎందుకు చెప్పండి ఒకసారి. మన కాళ్ళు అంటేనే అది ఏడబడితే ఆడ తిరిగి వచ్చే కాళ్ళు కనుక, మనం ఎంత కడిగినా మట్టి ఉంటుంది కనుక దాన్ని టవల్తో తోడలేము. మనకి మనసు రాదు అసలు. అవునా కాదు? మీలో ఎవరైనా స్నానం చేసినాక టవల్ పెట్టి ఆ కాళ్ళు, పాదాలు మొత్తం శుభ్రంగా దూడ్చుకుంటారు ఎప్పుడైనా? యేసుప్రభు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. నీ అవయవాల్ని నువ్వే కడుక్కోలేని నీ అవయవాన్ని దగ్గరికి వెళ్ళి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆ అవయవం ఎక్కడిదో తెలుసా? అన్నిటికంటే క్రింద భాగంలో ఉండేది, అన్నిటికంటే ఎన్నిక లేని భాగం దగ్గర వచ్చి కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు కూర్చొని ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా కడుగుతున్నాడు. మరి మామూలుగా కాదు. పైపైన మనం పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు ఇంట్లో ఆ బాబాతని పిలిచి కాళ్ళు కడిగంటే కడిగే కాళ్ళు కావు ఇవి. నీళ్లు పోసి లేపి అట్లా తీసుకొచ్చేవి కావు. యేసుప్రభు చాలా శుభ్రంగా కడుగుతున్నారట కాళ్ళు. కడగటమే కాకుండా ఆయన నడుముకు ఉన్నటువంటి టవాల్ తీసి తొడవడం, మళ్ళీ నడుముకు చుట్టుకోవడం. ఒక చిన్న ఇమాజిన్లో వెళ్ళండి. మీరు ఎప్పుడు ఆలోచించలేదు కానీ మనం అందరం ఇలాగ ఒకసారి ఆలోచిద్దాం. బన్ను, ఇప్పుడు నేనే ఉన్నా, ఒక విందు భోజనం ఉన్నది మా ఇంట్లో. ఒక 10 మందిని భోజనానికి పిలిచాము. పిలిచిన తర్వాత అందరూ భోజనం తిన్నాక చేతులు తుడుచుకోవడానికి నేను ఒక నాప్కిన్స్ పెట్టిన. అక్కడ ఒక 3-4 కలిసి ఒక నాప్కిన్కి తుడుచుకుంటే వాడు ఎంత శుభ్రంగా కాళ్ళు కడుక్కున్నా లేదా ఎంత శుభ్రంగా చేయగడుకున్నా ఆ నాప్కిన్కి ఏమైనా అంటిద్దా? అంటదా? దాన్ని తీసి భుజం మీద వేసుకుంటాను. ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి. మీకు ఆలోచించాలని చెప్తాను. ఇవన్నీ భుజం మీద వేసుకుంటారు ఎవడైనా? కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? మొదటివి శిష్యుడు కాళ్ళు కడిగారు, దాన్ని శుభ్రంగా తుడిచారు, తీసి నడుము. మళ్ళీ రెండో వాడిని కడిగారు, మళ్ళీ తుడిచారు, మళ్ళీ నడుము చుట్టుకున్నాడు. ఇలా 12 మంది శిష్యుల కాళ్ళు కడుగుతున్న ప్రతిసారి కూడా ఆయన టవల్ని, భుజాన్ని, దాన్ని ఏమంటారు, నడుముకే కట్టుకున్నాడు. ఎంత ప్రేమ! ఎంత ప్రేమ! ఎలాంటి ప్రేమ అది! ఎలాంటి ప్రేమ అది! మన కాళ్ళు మనమే తుడుచుకోలేమే. ఆయన మన కాళ్ళు కడిగి ఆయన వాటన్నిటిని శుభ్రంగా తుడిచి ఆ మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరంతో ఉన్న ఆ గుడ్డని కూడా ఆయన తన దగ్గరే ఉంచుకొని తిరిగి మళ్ళీ తీసి మళ్ళీ వాడి. ఎంత ప్రేమ ఇది!
అన్కండిషనల్ లవ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మన్ను ఈ ప్రేమను ఏమంటారో తెలుసా? అన్కండిషనల్ అంటారు. ఎల్లలు లేని, అవధులు లేని ప్రేమ ఇది. అంత ప్రేమను అదే అన్నారు. ఏమన్నారంటే వారిని అంతము వరకు ప్రేమించను అనగా సంపూర్ణంగా, పరిపూర్ణంగా. ఇలా ప్రేమిస్తే పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ప్రేమ నాకు అవసరం లేదన్నాడు. జున్ను అన్నాడా? నో 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 నో, నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటి, నాకు వద్దంటున్నాను. అప్పుడు అసలు రహస్యం చెప్పారు ఆయన. ఒకవేళ నేనే కానీ నీ కాళ్ళు కడగకపోతే నీకు పరలోకం లేదన్నారు. వెంటనే ఆయన ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు ఉన్న తల దగ్గర నుంచి పాదాల్లా కడుగు అంటే మళ్ళీ పరలోకంలో పెద్ద గ్రేడ్ కావాలని. పేతురు అదేగా, ఆయన స్వభావం అంతా అలాగే ఉంటుంది కదా. ఆయన క్యారెక్టర్ అంతా కూడా మన బైబిల్లో చదివినప్పుడు పేతురు గారి క్యారెక్టర్ అంతా మనం ఇలాగే చూడవచ్చు. మనం అక్కడికి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినాక 40 రోజులు కనబడిన తర్వాత ఆయన వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు ఈ 10 రోజుల్లో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చేపలు పడటానికి మట్టికి పోయాడు. యేసుప్రభు రాగానే హామన్ నీళ్ళలో దూకేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా శిష్యులందరూ ఒక గాట నడుస్తుంటే ఆయన వేరే గాట నడుస్తున్నాడు. ఎవరి దగ్గర పోతే వాళ్ళకి మాటలు చెప్తూ, ఎవరి దగ్గర పోయి వాళ్ళ భోజనాలు తింటూ తిరుగుతున్నాడు ఆయన. పేతురు క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నాను. కానీ ఆయనకి పరలోక రాజ్యం తాళం చేస్తాను వాగ్దానం చేశారు. ఆయన ఎంత ప్రేమ ఉంటే అది చేయాలి. తప్పులో పడుతున్నాడని తెలుసు, తప్పు చేస్తాడని తెలుసు, ఆ తప్పులో రికవర్ చేయాలి మనం అని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఆయనకు తాళం నీకిస్తారని చెప్పారు ఆయన. అందుకే చనిపోయి తిరిగి లేచినాక ఆయన దగ్గర 3 సార్లు కన్ఫెషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ పిల్లల దగ్గర పోయి 3 సార్లు అబద్ధం ఆడాడు కనుక, నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధాలు ఆడాడు కనుక, ఆయనకు పరలోక రాజ్యం తాళం చెవి ఒక అబద్ధికుడికి ఇయ్యలేడు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన, సీమోను కుమారుడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మళ్ళీ 2సారి అడిగారు, మళ్ళీ 3సారి అడిగారు. చాలా కోపం వచ్చేస్తుంది దానికి. నీకు తెలీదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను, నీకు తెలీదా అంటున్నాడు. నేను మీ అందరినీ ఇదే లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరమును ఏదో ఒక విషయంలో తప్పిపోయినా నీకు నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను కాపాడి రక్షించి మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకెళ్ళారు. నిన్న మేము అక్కడ నేను దావీ సార్ ఇంటికి పోయినప్పుడు ఆ దావీ సార్ని పిలిచి చెప్తాను, ఏంటంటే మీ ఇంట్లో పిల్లి జ్వరపడిందా, పెరుగంతా తినేస్తున్నాను. మమ్మ పిల్లి అంటే చూడిపో వెనక్కి తిరిగి చూడన్న లోపల ఇగో ఏముంది. ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడికి పోయి చెప్తున్నా ఆమెతో, ప్రియాంక మీ వంటగదిలో పిల్లి జ్వరపడిందిరా, పెరుగంతా తినేస్తుందిరా. ఆ అమ్మాయి కంగారు ఇప్పుడు అలాగూ మాటికి పెరుగు తింటున్నటువంటి ఆ అమ్మాయిని పెరుగు ఎందుకు తిన్నామని దావీ సార్ కొట్టి మెడకాయ పిస్తున్నారు. ప్రియాంక దావీ సార్ బెల్ట్ తీసుకొని ప్యాంటు మీద సరిచి ఒంటి మీద వాతలు వచ్చిందాక చేస్తుందా? పెరుగు పాడైపోయింది కదా. నీ దేవుడు అంతే. నీ విషయం, నీ పిల్లల విషయంలో నువ్వు ఎలాంటి కొలత కొలుస్తావో నీ దేవుడు కూడా నీ ఎడల అంతకంటే ఎక్కువగా అన్కండిషనల్ లవ్ చూపిస్తాను మీ మీద. మీ అందరికి తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడం. కానీ మనం ఏంటంటే నో నీది నాకు అవసరం లేదు, నాది నేను ఇలాగే ఉండాలి. చివరిగా 3వ వచనం చదివి ముగించేద్దాం దీన్ని వాక్య భాగాన్ని. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం దగ్గర ముగించేద్దాం దీన్ని. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని వద్దకే వెళ్ళవలసి ఉన్నదని ఆయనకు తెలుసు అన్నాడు. అందువల్లనే ఏం చేశారంటే ఆయన శిష్యుల కాళ్ళు కడిగి వాళ్ళందరినీ నేను ఇలా చేయటం ఎందుకు చేశానో మీ అందరు తెలుసుకోండి, నేనే ఇలాగ చేశాను కనుక మీరు కూడా అలాగే చేయాలన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన అందరినీ సంపూర్ణంగా ప్రేమించు 100%. నువ్వు కూడా అలాగే ఎదుటివాడిని, నీ తోటివాడిని, నీ పక్కవాడిని, నీ సన్నిహితుడిని, ప్రతి ఒక్కరిని నీ ఎడల అపారమైనటువంటి వాడు ఘోరమైనటువంటి నేరాలు చేసిన వాడిని అయినా నువ్వు క్షమించాలని చెప్తున్నాను. మనం సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి
నరకంలో నుండి పరలోకం వెళ్ళిపోతావు నువ్వు అని చెప్తున్నారు అక్కడ. ఎవరిని? ఎన్ని ఉట్టి మాటలు అవసరమే, ఉట్టి మాటలు కావు ఇవన్నీ. యేసు ప్రభు అలాగూ సంపూర్ణంగా ప్రేమించాడు కనుక నువ్వును నీ సహోదరుని కానీ నీ సహోదరిని కానీ నీ తోటివాడిని కానీ నేను తోగొట్టిన వాడిని కానీ ఎవరినైనా సరే నువ్వు అంతం వరకు ప్రేమించకపోతే నువ్వు మరణంలోనే నిలిచి ఉంటావు. కానీ నువ్వు మరణంలో నుండి జీవంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాను. అలా నువ్వు మరణంలో నుంచి జీవంలోనికి అనగా పరలోకంలోనికి వెళ్ళాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ తోటి వారిని, నీ తోడబుట్టినటువంటి వాడిని ప్రేమించబద్ధుడపై యేసు ప్రభు ఏ విధంగా అయితే అన్కండిషనల్ లవ్ చూపించాడో మీరు కూడా అంత అన్కండిషనల్ లవ్ ప్రేమ ఎదుటిపడుతుంది. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుతున్నాను.